ఈ గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ వేసిన వాడు అంటే మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు వీటిని బంగ్లాదేశ్తో కలిపేసిన ఉస్మాన్ హాడీ. సో ఇతనిని హిట్ మ్యాన్, అన్నోన్ గన్మ్యాన్ వచ్చి లేపేశారు. ఇప్పుడు ఇతని ఫ్యూనరల్ జరుగుతుందండి, అంతిమ సంస్కారం. సో ఇది చేస్తున్నప్పుడు మీకు వేల సంఖ్యలో ప్రజలు బంగ్లాదేశ్లో ఢాకాలో వచ్చి అసలు ఇది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, వాళ్లను ఎలా శిక్షించాలి అంటే మహమ్మద్ యూనస్ ఇది భారత్ చేసిన పని. సో భారత్ యొక్క ఈ మిస్టీరియస్ మెన్ వీళ్ళే ఇది చేశారు కాబట్టి మేము భారత్పై యుద్ధము ప్రకటిస్తున్నాము. ఎలా ప్రకటిస్తావురా, ఏం చేస్తావు? ఇప్పుడు భారత్తో యుద్ధము అన్నప్పుడు ఎలా చేస్తారండి, వీళ్ళ వద్ద ఉండే ఆయుధాలు ఏమిటి? కానీ అదే మీరు భారత్ వైపు నుంచి చూశారు అనుకోండి, మీరు S-400 మాట్లాడారు, ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం కదా, హయ్యర్ లెవెల్ ఆఫ్ వార్ఫేర్ గురించి మనం మాట్లాడుతున్నాం. మరి బంగ్లాదేశ్ లాంటి ఒక దేశానికి ఇదంతా అవసరమా? అవసరం ఉండదు కదా. మీరు ఆ లెవెల్లో వెళ్ళి వాళ్ళ మీద యుద్ధము చేయక్కర్లేదు కదా. కాబట్టి మనము ఎంచుకున్న మార్గం ఏమిటి? వీళ్ళు ఈ మిస్టరీ మెన్ వీళ్ళు ఎక్కడ కరాచీ దగ్గర స్టార్ట్ అయ్యి లాహోర్ ఇవాళ ఢాకా దాకా వచ్చేసారు. వీళ్ళు ఎంతమంది, నెట్వర్క్ ఏమిటి, ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం పనులు చేస్తారు ఎవరికీ తెలియదు. కానీ వీళ్ళేంటి, పాకిస్తాన్లో ఉండే తీవ్రవాదులు అలాగే బంగ్లాదేశ్లో ఈ తీవ్రవాదులు ఎక్కడెక్కడ దాక్కొని ఉన్నారు. వీళ్ళేదో అర్జెంటుగా వచ్చి తీవ్రవాద క్యాంపులను వీళ్ళు మీకు మొదలుపెట్టారు, ఎస్టాబ్లిష్ చేశారు. పాకిస్తాన్ వాడు చెప్పాడు, అబ్బా అద్భుతంగా ఉంది అనుకొని వీళ్ళు మహమ్మద్ యూనస్ రెచ్చిపోయి చేశాడు. ఇప్పుడు ఇక్కడ ఉండే తీవ్రవాదులందరూ చెల్లా చెదురుగా ఎక్కడెక్కడికో పారిపోయి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కడు దాక్కోవడము, ఎప్పుడు ఎవరు వచ్చి వేసేస్తారో తెలియదు. సో ఇప్పుడు ఫైనల్గా మహమ్మద్ యూనస్ టైం రాబోతుంది. సో ఇతన్ని కూడా వేసేస్తే అయిపోతుంది. ఇప్పుడు విషయం ఏమిటంటే ఈ ఉస్మాన్ హాడీ ఇతనిని ఎవరు హతం చేశారు అంటే చైనా వాడున్నాడు చూసారా, పెద్ద పెద్ద ప్రకటనలు. ఇదంతా అమెరికా వాళ్ళు చేసిన పనే. అమెరికా వాళ్ళు భారత్లో ఉండే షేక్ హసీనాతో కలిసి వాళ్ళు ఇంత పెద్ద కుట్ర పన్నారు. ఎందుకు? ఫిబ్రవరి నెల ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. కాబట్టి ఉస్మాన్ హాడీ చాలా పవర్ఫుల్ లీడర్గా ఎదగవచ్చు. రేపు ఇతను సెయింట్ మార్టిన్ ఐలాండ్స్ను కూడా అమెరికాకు ఇవ్వకపోవచ్చు. ఇమ్రాన్ ఖాన్ లాగే ఇతను తయారైతే, మహమ్మద్ యూనస్ ఉన్నాడు అనుకో, రే లెగరా అంటే లేస్తాడు, కూర్చోరా అంటే కూర్చుంటాడు. కానీ ఇది ఉస్మాన్ హాడీ అలా కాకపోవచ్చు కదా. కాబట్టి షేక్ హసీనాకు ఒక శత్రువు కనిపించాడు, అమెరికా వాళ్ళకి రేపు భవిష్యత్తులో ఒక థ్రెట్, కలిసి వీళ్ళు లేపేశారు. దీనికి సహాయం చేసింది ఎవరు? మళ్ళీ భారతే. ఎవరండి స్టోరీని వినిపిస్తున్నారు? చైనా వాడు. అంటే వీళ్ళ మధ్య గొడవలు పెట్టడానికి చైనా వాడు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడంటే మీకు టోటల్గా భారత్ వల్లే, భారత్లో ఉండే షేక్ హసీనా ఇది చేస్తున్నారు. వీళ్ళ వెనుక అమెరికా వాడు. అంటే సెయింట్ మార్టిన్ ఐలాండ్స్ మాకు కావాలి అని జో బైడెన్ అన్నప్పుడు షేక్ హసీనా ఒప్పుకోలేదు కదా. కాబట్టే ఈవిడని పదవి నుంచి తీసేశారు. ఇవాళ ట్రంప్ గారు చూడండి, ఆ వ్యక్తి యొక్క ఆలోచన భలే గమ్మత్తుగా ఉంది. నిన్న మాట్లాడా, హసీం మునీర్ నువ్వు మర్యాదగా అమెరికా రా అన్నాడు. వీడు భయపడుతూ అమెరికా వెళ్తాడు. వెళ్ళిన తరువాత మొత్తము గాజాని మనం క్లీనప్ చేద్దాము. సో ఏంటి, అక్కడ పడిన బాంబులు, దుమ్ము ధూళి, మీకు అక్కడ ఏమైనా శవాలు పడి ఉంటాయి కదండి, బీభత్సమైన పరిస్థితి. సో దీనిని అంతా మనం క్లీన్ చెయ్యాలి అంటే పాకిస్తాన్ సైన్యం అక్కడికి రావాలి. అరబు దేశాలంతా కూడా మాకు ఫండింగ్ ఇవ్వాలి. ఒక 50 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఖర్చు అవుతుంది. గాజాను క్లీనప్ చేయడానికి ఇంత డబ్బు అవుతుంది. ఎవరు చేస్తారండి? అమెరికా వాడే చేస్తారు. ఇజ్రాయెల్ వాళ్ళు చెయ్యరు. వాళ్ళు ఓన్లీ వాళ్ళ భూభాగాలను కాపాడుకుంటారు. ఎందుకంటే 20 పాయింట్ పీస్ ప్లాన్ అనేది డొనాల్డ్ ట్రంప్ గారు ఇచ్చారు. ఎందుకంటే ఇస్తాడు, ఇతను ఎందుకు ఇస్తాడు? సో ఇప్పుడు మీరు అందరూ సైన్యాన్ని ఇవ్వండి అంటే వాళ్ళు నో అన్నారు. ఇప్పుడు డబ్బులు ఇవ్వండి. సో 20 బిలియన్ అమెరికన్ డాలర్స్ నుంచి 50 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఖర్చు అవ్వవచ్చు. ఇమీడియట్గా అరబ్ దేశాలంతా అమెరికా అడిగింది కాబట్టి చెరో 5 బిలియన్ అని చెప్పి వీళ్ళు ఇచ్చేస్తారు. డబ్బు ఉంది కదా,
ఇప్పుడు ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీళ్ళందరూ రిచ్ కంట్రీస్ కదండి. ఇమీడియట్గా అమెరికాకి ఇచ్చేస్తారు. ఇచ్చిన తరువాత చూడండి, డొనాల్డ్ ట్రంప్ ఒక సెట్ ఆఫ్ కంపెనీస్ని అమెరికాలో రెడీ చేశాడంటే. వాళ్ళ పుత్రరత్నాలు ఉన్నారు కదా, సో వాళ్ళకంతా యుద్ధాలు అనేవి అవకాశాలు. ఎలాంటి అవకాశాలు? గాజాను మళ్ళీ ఒక లాస్ వేగాస్ లాగా మేము తయారు చేస్తాం ఆల్రెడీ చెప్పాడు. అంటే ఏంటి, అక్కడ 5 స్టార్ హోటల్స్ రావాలి. సో మీకు అద్భుతమైన రోడ్స్, గార్డెన్స్, పెద్ద పెద్ద బిల్డింగులు ఇవన్నీ గాజాలో రాబోతున్నాయి. ఎవరండి కడతారు? మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ కంపెనీలే. చూడండి వాడి ప్లాన్. ఇదే పనే యుక్రెయిన్లో కూడా. రష్యాతో కుమ్మకైపోయాడు. ఇప్పుడు యుద్ధాన్ని ఆపేసి యుక్రెయిన్ని మళ్ళీ మనము రీకన్స్ట్రక్ట్ చెయ్యాలి. డబ్బు కావాలి అంటే ఆల్రెడీ మేము ఇచ్చి ఉన్నాము కదా. సో ఇప్పుడు యూరోప్ వాళ్ళందరూ కూడా డబ్బులు ఇస్తామంటున్నారు కదా. ఇంకా పుతిన్ గారు అయితే నువ్వు ఫ్రీజ్ చేసుకున్నావు కదరా మా అసెట్స్, దానిని డబ్బుగా కన్వర్ట్ చేసుకో, నువ్వు యుక్రెయిన్లో ఏం చెయ్యాలో చేసుకో, నా మిషన్ అనేది అకాంప్లిష్ అయిపోయింది, నేను ఏమనుకున్నానో సాధించేశాను, యుక్రెయిన్ని డెవలప్ చేయడం నీ బాధ్యత. సో ఇక్కడ ఏమైంది, మీకు ఇక్కడ గాజా డొనాల్డ్ ట్రంప్ చేతికి వచ్చేసింది, యుక్రెయిన్ అతని చేతికి వచ్చేసింది. ఇక్కడ బంగ్లాదేశ్లో ఉండే సెయింట్ మార్టిన్ ఐలాండ్స్, దీనిని కూడా డెవలప్ చేయాలి. రేపు దీన్ని ఒక టూరిస్ట్ స్పాట్ కింద వెస్టర్న్ దేశాల నుంచి ప్రజలు రావాలంటే అక్కడ ఏమేమి కావాలి, సో దీనికి సంబంధించిన వ్యవహారాలంతా కూడా డొనాల్డ్ ట్రంపే చూసుకుంటాడు. దాంతో ఇప్పుడు ఏమైంది, సిఐఏ ఏజెంట్లు వీళ్ళందరూ హుటాహుటీగా ఆ హోటల్స్ని వెకేట్ చేసి పారిపోయారు. ఎందుకు? మీకు షేక్ హసీనా యొక్క బృహత్తరమైన ప్రణాళిక. భారత్ ఏమంటుంది, వాడి భూమమ్మ ఇవ్వాలంటే ఇచ్చేయి, సెయింట్ మార్టిన్ ఐలాండ్స్ అమెరికాకు ఇచ్చేసాయి, మనకి ఏ ఇబ్బంది లేదు, ఇక్కడ మహమ్మద్ యూనస్ మాత్రం ఉండకూడదు. కాబట్టి నువ్వు ఆ దేశంలో ఒక సివిల్ వార్ రావడానికి ఏమేమి చెయ్యాలి? వాడేమో మన మీద యుద్ధం అంటున్నాడు, మనమేమో పిచ్చుకపై బ్రహ్మాస్త్రము ఎలా వాడతామని ఆలోచిస్తున్నాము. అదే వాళ్ళ దేశానికి సంబంధించిన అస్త్రము ఈ దేశంలో ఉంది కదా, షేక్ హసీనా అనబడే ఒక బ్రహ్మాస్త్రం ఇక్కడ ఉంది కదా. ఈవిడ ఇప్పుడు ఈ పనులు అంటే మిస్టరీ మెన్తో మాట్లాడుకొని ఎవరెవరిని ఒక లిస్టు వేశారండి. మహమ్మద్ యూనస్తో ఎవరెవరు ఉన్నారు, బంగ్లాదేశ్లో ఎలాంటి తీవ్రవాదులు తిరుగుతున్నారు, వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, మొత్తము లిస్టు వేసి వరస పెట్టి 40 అన్నారు, 50 అన్నారు, ఇవాళ 60 మంది అండి. 60 మంది దాకా ఈ తీవ్రవాదులు మహమ్మద్ యూనస్కి క్లోజ్గా ఉన్నవాళ్ళు వరసగా పోతున్నారు. ఇప్పుడు వీడేమన్నారు, ఇంత భారత్ చేసే పనే, ఈ మిస్టరీ మెన్ భారత్ నుంచే రా ఏజెంట్లే. అజిత్ దోవెల్ గారు పని కట్టుకొని పని చేస్తున్నాడు. కాబట్టి మనం అందరము కలిసి, ఇప్పుడు ఫ్యూనరల్ జరుగుతుంది కదండి, వేల సంఖ్యలో బంగ్లాదేశ్ ప్రజలు వచ్చేసారు కదా. కాబట్టి మనం అందరము కలిసి భారత్పై యుద్ధము ప్రకటించాలి అంటే ఆల్రెడీ చికెన్స్ నెక్ వద్ద మన సైనికులు రెడీగా ఉన్నారు. సో ఇప్పుడు పబ్లిక్ వచ్చి మనతో యుద్ధం, మన ఇండియన్ ఆర్మీతో యుద్ధము చేయలేరు కదా. కొత్త కొత్త డివిజన్స్ కూడా, గ్యారీసన్స్ కూడా అక్కడ పెట్టేశాం కదా. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న వ్యవహారం ఒక సివిల్ వార్ వైపు ఆ దేశము వెళుతున్నప్పుడు ఫిబ్రవరిలో ఎలక్షన్స్ అన్నప్పుడు టోటల్ క్లీనప్ అండి. బంగ్లాదేశ్లో స్వచ్ఛ భారత్ ప్రాజెక్ట్ అనేది మొదలుపెట్టి క్లీనింగ్ అనేది మొదలుపెట్టాలి. సో ఎవడైతే మనకు వ్యతిరేకంగా, షేక్ హసీనాకు వ్యతిరేకంగా అమెరికాను కూడా కలుపుకోవాలి. ఎందుకంటే సిఐఏ వాళ్ళు వచ్చారు, పొరపాటుగా దాన్ని హ్యాండిల్ చేశారు, మోదీని వేసేద్దాం అనుకున్నారు. ఇదంతా జరగదని అర్థమైన తరువాత సరెండర్ అయిపోయారు. సో ట్రంప్ గారు ఏమన్నారు, మనకు వ్యాపారమే ముఖ్యం, డబ్బే ముఖ్యం, అది పాకిస్తాన్ అవ్వని బంగ్లాదేశ్ అవ్వని, మనము వ్యాపారం చెయ్యాలి. అసీం మునీర్ మర్యాదగా నీ సైనికులను గాజా పంపు, మేము అక్కడ కొత్త కొత్త బిల్డింగ్లు కడతాము, హోటల్స్ కడతాము, తరువాత ఎవరు యాత్రికులు వస్తారో వాళ్ళు వస్తారు, మనకు బాగుంటుంది, చేస్తావా చస్తావా అంటే ఒకవైపు పాకిస్తాన్, ఇంకొక వైపు బంగ్లాదేశ్, వీళ్ళకు వీళ్ళే స్వయంకృత అపరాధము అంటాం చూసారా, ఆ పద్ధతిలో వీళ్ళే సర్వనాశనం అయిపోతారు అనేది క్లియర్గా తెలుస్తుంది. మరి పాకిస్తాన్, బంగ్లాదేశ్ యొక్క భవిష్యత్తును మీరు ఎలా చూస్తున్నారు? షేక్ హసీనా ఏం చెయ్యబోతున్నారు? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.